ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు మోసేటి ఏమయ్య రేవంత్ రెడ్డి తిరిగినే ఉన్నది మైక్ కూడా పని చేయదు పాడు చేయదు. హలో 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 ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరకాంగిరేసుకంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర కాంగిరేసుకంత్రి. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండ్రు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండ్రు. గాలి గాలి మాటలతో గత్తర లేపిండ్రు, రోత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. మోకా చూస్తిరి దోకా చేస్తిరి, కన్ను మూసి తెరిసే వరకు మొత్తం దోస్తిరి. మోకా చూస్తిరి దోకా చేస్తిరి, కన్ను మూసి తెరిసే వరకు మొత్తం దోస్తిరి. మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినరు కొడుక, విల్లు నిండా ముంచినరు కొడుక. ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక. వీళ్ళు దండి మోసగాళ్ళు కొడుకో, దండు ప్యాలెం బ్యాచురా కొడుక. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మనం ఒక నినాదం ఇచ్చినాం, ప్రాణాలైనా అర్పిస్తాం తెలంగాణ సాధిస్తామని. పాపం యువకులు మా ప్రాణం తీసుకో కానీ తెలంగాణని అని ఒంటిని కాలబెట్టుకున్నారు. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికింద నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి. నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి. తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి. ఆ బిడ్డలు ఒళ్ళు కాల్చుకొని మా తెలంగాణ ఏమన్నారు, దుఃఖం అనిపించింది. ఇప్పుడిప్పుడు ఆ దుఃఖం మర్చిపోతున్నాం. కానీ వాళ్ళని రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు చేయగా ఇవాళ మళ్ళా ఏం నినాదం ఇవ్వాల్సి వస్తుంది? మనం మా రక్తం కావాలంటే తీసుకో, మాకు గోదావరి నీళ్ళు దొంగదారి తీసుకో, మా రక్తం కావాలంటే తీసుకో. ఎన్ని లీటర్ల రక్తం అయితే నీకు తృప్తే కదా, ఎన్ని సీసాల రక్తం అయితే నీకు తృప్తే కదా. రాత్రికి కూర్చొని మా రక్తం దా, మా రక్తం తీసుకొని మీ తిరుపతి రెడ్డి ఆస్తుల మీద అందుకో. నువ్వు పట్టుకుంటున్నావు కదా మరిచేనారెడ్డి మానవ వనరుల దాంట్లో పెద్ద బిల్డింగ్, దాని పునాదులు ఎత్తులు ఓకో. ఎంత కావాలంటే అంత రక్తం తీసుకోవాలి. సిద్దిపేట శిబిరం పెట్టో, మా రక్తం పంపుతాం నీకు. ఆ బకాసురుడి కట్ట ఒక మనిషిని బాగా అన్నం పంపుతున్నట తినడానికి. నీకు కావాలని చెప్పరా, రోజుకి ఎన్ని లీటర్ల రక్తం కావాలో పంపిస్తాం. మాకు నీళ్లు ఇరా, గోదావరి నీళ్లు, అది నీళ్లు కాదు మా ఎత్తులు కాకపోతున్నాయి. అక్కడి నుంచి మా ఉసురు పోసుకోకు, మా కలకల ముడుతుంది నీకు అని ఏడుస్తున్నారు ఇవాళ తెలంగాణ రైతులు. గొడగొడ ఏడుస్తున్నారు. కరువు అంటే తెలియకుండా కేసీఆర్ ఎప్పటికొక పాట యాడ్ చేసుకుంటాడు. దాసరి రాసిన పాట, అన్నత్తులు అనాథలుందని కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో.
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువు కాటకాలు లేని కాలం కావాలి తెలంగాణకు అని చెప్పి దుఃఖపడ్డం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటే, గోదావరి నీళ్ళని చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఆంధ్ర వాళ్ళకేమో ఆస్తులు నిర్మించుకునేందుకు, మనకేమో ఆస్తులు కలుపుకునేందుకు అనిపిస్తుంది. బొక్కలు కలుపుకోవడం తప్ప ధర్మపురికి పోయి మనం గోదావరి నీళ్లు కళ్ళ చూడలే. మన సిద్దిపేటకు గోదావరి నీళ్లు వస్తాయని మనం కళ్ళ కూడా అనుకోలే. కష్టపడ్డాడు కేసీఆర్, పోరాటం చేసిండు, సాగు నోట్ల కాబట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తర్వాత ఇదే హరిశంకర్ను ఒక్క నెల లోపలే దమ్ము కూడా తీసుకోకుండా మహారాష్ట్రకు పంపిండు. మహారాష్ట్రకు పంపి తమ్మిడి గట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుకుంటామని చెప్పి కాలాడు. ఆ రోజు అక్కడ ఉన్నది కాంగ్రెసే, వీళ్ళేదన్నారు. తమ్మిడి గట్టి దగ్గర కట్టడానికి వీళ్ళేదన్నారు. ఎప్పుడు కూడా మన ప్రాజెక్టులు ఆంధ్రలో ఏం చేస్తారంటే, రెండు రాష్ట్రాల మధ్య కిరికిరి పంచాయతీ ఉండే జాగానే మన ప్రాజెక్టు పెడతారు. మహారాష్ట్రతో కిరికిరి పంచాయతీ, వాళ్ళ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలన్నారు. రెండో వైపు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ మీరు అనుకున్నాను నీళ్లు లేవు అని చెప్పింది. ఏం చేయాలి? అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండి తక్కడి మట్టి ఎత్తిపోయారు. ఉత్తరాయణ మొదలు చేసిన అడ్వాన్స్ల పేరిట పైసలు ఆటిలు ఏం చేయాలని ఆరాటపడి ఇదే రిటైర్డ్ ఇంజనీర్లను వ్యాక్వో సంస్థను పంపి ఎక్కడ నీళ్లున్నాయి, ఇవాళ ఇంత గండ కరువులో కూడా తెలంగాణలో ఒకటే దగ్గర నీళ్లున్నాయి. వానలు పడ్డా పడకున్నా ఏ పరిస్థితులైనా నీళ్లుండే జాగా ఒకటే, అది ప్రాణహిత గోదావరిలో కలిసి ప్రవహించే మేడిగడ్డ ప్రాజెక్టు. కనుక్కొని అక్కడ బ్యారేజ్ కట్టి, సుందిళ్ళ కట్టి, అన్నారం కట్టి, చివరికి సగం కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఎల్లంపల్లిని పూర్తి చేసి కాంగ్రెస్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తున్నారు, కొట్టపోయింది. దాని అడిషన్ దగ్గర నుండి పూర్తి చేసి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి అన్నపూర్ణ సాగర్ కట్టి, రంగనాయక సాగర్ కట్టి, మల్లన్న సాగర్ కట్టి, కొండకోటమ్మ సాగర్ కట్టి 60% తెలంగాణను పచ్చగా చేసిండు కేసీఆర్. పచ్చగా బతికిన తెలంగాణ నది ఎండాలలో కూడా మత్తడి దుంకే చెరువులను చూసినామా? చూసినామా? కరువులు లేని కాలం చూపినవయ్యా, నెల్లెలు బారిన నేలను గడిపినవయ్యా, పంటలకు పానం పోసినవయ్యా, రైతన్న గోరిన రాజ్యం తెచ్చినవయ్యా. నువ్వే రావాలే కరువు తీరాలే, కరువు సాగాలే. కేసీఆర్ నీడలో రైతు బతికెంత జోరుదారు, ఏ పాపపు చెయ్యో ఇప్పుడు అయ్యింది తారుమారు, ఏ పాపపు చెయ్యో ఇప్పుడు అయ్యింది తారుమారు. ఇప్పుడు ఈ తాజిలోడు వచ్చి కూర్చున్నాడు. తాజిలోడు నోరు తెరిస్తే బూతుల వర, వీడు సింహాసనం మీద కూర్చున్నాడు, కరువు కాల్పోతుంది. ఇది ప్రకృతి విపత్తి కాదు, ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన వికృతి విపత్తు. రేవంత్ రెడ్డి మానసిక వికృతి తెచ్చిన విపత్తు. ఇవాళ నీళ్లు లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతుంటే కువాట్నం పట్టుకొని కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తలేదు. ఆనాడు ఆంధ్ర ప్రాజెక్టులు అట్టక నీళ్లు రాలే, ఇవాళ ప్రాజెక్టు ఉండి కూడా నీళ్లు రాని పని ఈ దరిద్రుడు జైలు చూస్తున్నాం. మనం ఇవాళ కేసీఆర్ చెప్పింది ఎలక్షన్లప్పుడు, రాయేదో రత్నమేదో గుర్తుపట్టాలి, గుర్తుపట్టి ఓటేయాలన్నారు. ప్రజలేమో రాయి కేసి రోడ్డు ఇవాళ మన బస్సులో రాలేదు, బస్సులో రాలేదు, నీళ్లు లేకుండా ఇవాళ మొత్తం రిజర్వాయర్లు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోతున్నాయి, కరువుతో అల్లాడుతున్నది తెలంగాణ. నీళ్ళెత్తిపోయిన చేతులు వస్తున్నాయి. ఎవరు ఎత్తరాని తిడతారు. రిటైర్డ్ ఇంజనీర్లు పాపం వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసింది. వాళ్ళు చెప్పారు ఎత్తవచ్చు అని, ఏమంటాడు వాళ్ళు తీసి చెర్లపల్లి జైలు వేస్తాడట, బుక్కలు వేస్తాడట, బెడ్ టు ట్రీట్మెంట్ ఇస్తాడట. అంటే ఇవరకు నక్సలైట్ రాజ్యంలో ఎస్ఐలు మాట్లాడే భాష మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. లాభాలను తోటలు ఇప్పిస్తా, గుడ్లు తీసుకొని గోడ్లు ఆడతా, బెడ్ టు ట్రీట్మెంట్ ఇస్తా, రబ్బర్ చెప్పుతో కొడతా.
ఇది మాట్లాడతారు ఈ థర్డ్ గ్రేడ్ మాటలు మాట్లాడతారు ఈ థర్డ్ క్లాస్ లీడర్ ఎన్నుకున్నారు. ఇవాళ కేవలం అక్కడ కన్నేపల్లి దగ్గర కట్టేస్తే నీళ్ళు వచ్చి రంగనాయక సాగర్లో పడతాయి, పంటలు పండుతాయి. ఆ నీళ్ళల్లో కేసీఆర్ కనిపిస్తాడు, ఆ పంటలలో కేసీఆర్ కనిపిస్తాడు. రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధాలు అని తేలిపోతుంది. అందుకని చెప్పే ఇవాళ కట్టలు అది చేస్తలేడు. వెళ్ళినప్పుడు తెలంగాణ చచ్చిపోయినా సరే, రైతులు నాశనమైపోయినా సరే, కానీ నేను మాత్రం నీళ్ళు ఎత్తిపోయాను కూర్చున్నాడు. హరీష్ అన్న ఛాలెంజ్ చేశాడు. ఏమంటాడు? సుందీల కూలిపోతుందట, అన్నారా కూలిపోతుందట, భద్రాచలం కూలిపోతుందట. 23 లక్షల క్యూసెక్ల వరద వస్తేనే భద్రాచలకి ఏం కాలేదు. 4 టీఎంసీలు సుందీల అన్నారంలో నింపితే గానీ వచ్చి భద్రాచలం మునిపోతుందని బసవాస్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇవాళ. అందుకని ఏమన్నాడు? ఒక్క 3 నెలలు నాకు అప్పచెప్పుడా 3 కూడా అన్నాడు. ఒక్క 3 నెలలు అప్పచెప్పుడా, నువ్వు 3 నెలలు అప్పచెప్తే నాకు ప్యూన్లు కూడా ఇయ్యకు, నాకు జీతం ఇయ్యకు, నాకేమి ఇవ్వను. అధికారులని ఆ కక్క వస్తే అధికారం నేనే కక్క వర్తిపిస్తా. ఒక్క ప్రాజెక్టు కూలకుండా, ఒక్క ఇటుక కూడా చెదరకుండా సక్కర నీళ్ళు వేసి గొడవూచమ్మ సాగర్ దాకా ప్రవహింపజేసి తెలంగాణ ఛాలెంజ్ చేస్తే ఏం చేయాలి రేవంత్ రెడ్డి? మరి ముందట రావాలి కదా. ముంగి లెక్క చాక్కున్నాడు, చాక్కుని మునమని మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ కావాలనున్నా కూడా తెలంగాణను ఎండబెట్టే దొంగ వేషాలు వేస్తున్నాడు తప్ప ఇవాళ తెలంగాణకు నీళ్లు ఇచ్చేటందుకు సిద్ధంగా లేడు. తెలంగాణ కరువుతో అల్లాడిపోయినాడు. అంటే కన్న తల్లే దయ్యమైనట్టున్నది. ఇవాళ ఆంధ్ర వాళ్ళు పట్టి సీమ నుంచి పట్టని నీళ్లు ఎత్తుకుంటున్నారు, వీడు మాత్రం పట్టి లేనట్టు చూస్తున్నాడు. ఇటువంటి దుర్మార్గుడైన పరిపాలకుడికి ఇవాళ ఒక హెచ్చరిక చేసేందుకే ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర విజ్ఞప్తి కాదు రేవంత్ రెడ్డి, ఈ పాదయాత్ర భిన్నపం కాదు రేవంత్ రెడ్డి. చివరగా నీకు ఒక హెచ్చరిస్తున్నాం. కన్నెపల్లె నుంచి నీళ్లు ఎత్తిపోస్తావా లేకుంటే నిన్ను ఎత్తి పారేయమంటావా? నీళ్ళు ఎత్తిపోస్తావా నిన్ను ఎత్తి పారేయాలన్నా? మాకు కావాల్సింది నీ తిట్ల వరద కాదు, గోదావరి వరద కావాలి. గోదావరి నీటి వరద కావాలి, పంటలు పండాలి. తెలంగాణలో కరువు లేకుండా కేసీఆర్ చేస్తే తిరిగి కరువు నువ్వు ఆహ్వానిస్తావంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరిక చేయడానికే ఇవాళ పాదయాత్ర. ఎత్తి పోస్తావా ఎత్తి పారేయమంటావా? జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం.